జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వ్యాపారంలో అభివృద్ధి కొరకు చాలా చక్కటి మంత్రము అనేది ఉందండి. ఎవరైతే ఈ మంత్రాన్ని చదువుతారో వాళ్ళ వ్యాపారంలో ఉన్న ఒడిదుడుకులు అన్నీ కూడా తొలగిపోయి వ్యాపారము విజయరంగంలోకి వెళ్ళాలి అంటే, మంచిగా ధనార్జన కలగాలి అంటే, మంచి రాజయోగము కూడా మనకి కలగాలి అంటే ఈ మంత్రాన్ని గనక రోజు మనము జపిస్తూ ఉంటే చాలా చక్కటి ఫలితాలు అనేవి మన జీవితాల్లో కలుగుతాయి అనడంలో మాత్రము సందేహం లేదండి. చాలామంది రకరకాల వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి అప్పులు చేసి తీసుకొచ్చి వడ్డీలకు తీసుకొచ్చి పెడుతూ ఉంటారు. ఆ వడ్డీలన్నీ కట్టుకోవాలి అంటే ముందు వ్యాపారము అనేది సజావుగా సాగాలి. ఆ వ్యాపారాలు సజావుగా సాగలేకపోవడం వల్ల అనేక రకాలైన ఇబ్బందులకు గురయ్యి చాలా అప్పుల పాలైపోయి ఆ అప్పులు తీర్చలేని పరిస్థితుల్లోకి వచ్చి చాలా కష్టాలు అనేవి పడుతూ ఉంటారు. అయితే ఇలా వ్యాపారస్తులు అందరికీ కూడా మంచి లాభాలు, మంచి గిరాకీలు కలిగి మంచి ధనార్చన, అలాగే రాజయోగము అనేది, అధిక సంపాదన అనేది రావాలి అంటే ఈ మంత్రము ఇది కేవలము వ్యాపార రంగంలో వారికి చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదండి. చాలామంది ఈ మంత్రాన్ని చదవటం వలన కూడా మంచి వ్యాపార అభివృద్ధి అనేది కలిగిన వారు కూడా ఉన్నారు. అయితే ఏ పనైనా మనం చేయాలి అంటే ముందుగా మనకి సంకల్ప బలం ఉండాలి, నమ్మకం కూడా ఉండాలండి. అయితే మనం చేయవలసిందల్లా ఈ మంత్రాన్ని రోజు మనము పూజ చేసే సమయంలో, వ్యాపార స్థలంలో అయినా ఇంట్లో అయినా సరే ఈ మంత్రాన్ని గనక జపిస్తూ ఉంటే తప్పకుండా మన వ్యాపారాలలో మంచి అభివృద్ధి అనేది జరిగి తీరుతుందండి. ప్రతి ఒక్కరి జీవితాల్లో మంచి జరగాలనేదే మన ఉద్దేశము. ఈ మంత్రము అనేది మీరు రోజు 11 సార్లు నుంచి వీలైనన్ని సార్లు చదువుకోవచ్చు. మీరు ఖాళీ సమయంలో కూడా ఇది చదువుకోవచ్చు. ఉదయం చదవచ్చు, లేదా రాత్రి పడుకునే ముందైనా సరే మీ వ్యాపారంలో వృద్ధి కలగాలనేది మన వారాహి అమ్మవారికి మనస్ఫూర్తిగా కూడా తలుచుకుంటూ, లేదా మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ కూడా ఈ మంత్రాన్ని రోజు గనక కనీసము 11 నుంచి మీకు ఓపికనంత వరకు ఎన్నిసార్లైనా సరే ఈ మంత్రము అనేది చదవటం వల్ల చిన్న చిన్న వ్యాపారాలలో కూడా పెద్ద వ్యాపారాలుగా మార్చే పరిస్థితికి వస్తారండి. మంచి ధనార్చన, ధనము అనేది లభించడము అనేది జరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి ఉన్నత స్థితి అనేది మీకు కలిగించబడుతుంది. అంతటి పవర్ఫుల్ మంత్రము అనేది. నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ మంత్రాన్ని పఠించి చూడండి. మీ జీవితంలో మంచి మంచి అద్భుతాలను తీసుకువచ్చే చాలా చక్కటి మంత్రము అనడంలో మాత్రము అసలు సందేహం లేదండి. ఆ మంత్రము ఏమిటి అంటే, ఓం కమల వ్యాపారస్య విధాననాశిని ధన ఐశ్వర్య దాత్రి స్వాహ. ఓం కమల వ్యాపారస్య విధాననాశిని ధన ఐశ్వర్య దాత్రి స్వాహ. ఓం కమల వ్యాపారస్య విధాననాశిని ధన ఐశ్వర్య దాత్రి స్వాహ అనే ఈ మంత్రాన్ని గనక మీరు ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవటం వల్ల మీ యొక్క ఏ వ్యాపారమైనా, అది ఎంత చిన్నదైనా సరే, మీరు చిన్న ఇడ్లీ బండి పెట్టుకున్నా అది వ్యాపారం కిందే వస్తుందండి. మీరు చిన్నదా పెద్దదా అని కాదు, మీ వ్యాపార రంగంలో మంచి జరగాలి, మంచి పురోభివృద్ధి కలగాలి, మంచి ధనార్జన, మంచి రాజయోగము కలగాలి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని జపించడం వలన మీ జీవితాల్లో చాలా మంచి ఫలితాలు అనేవి కలిగి అద్భుతాలు కూడా మీరు మీ జీవితాల్లో చూడగలుగుతారండి. నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని చదవండి. సర్వే జన సుఖినో భవంతు. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. జై వారాహి మాత.